డ్రీమ్స్ డీకోడింగ్ మూమెంట్స్ శ్రీ వంశీ కిరణ్ సార్జీ అండ్ మహాలక్ష్మి టీమ్ అడ్మిన్ శ్రీమతి భారతి గారికి అండ్ నన్ను ప్రోత్సహించిన గిరిలక్ష్మి మేడంకి అండ్ ఆల్ ద అదర్ మెంబర్స్ ఇన్ ద టీమ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో మనము ప్రతి వారం లాగా ఈ వారం కూడా శ్రీ గురు చరిత్ర అనేది చర్చించుకుంటున్నాం కదా, పారాయణం చేసుకుంటున్నాం కదా. అందులో ఇవాళ 5వ అధ్యాయంలో ఏం చెప్పుకోబోతున్నామంటే మనము ఇక్కడ 2 పాత్రలు మనం చూసాం కదా, సిద్ధయోగి అలాగే నామధారకుడు. నామధారకుడు అంటే ఒక ముముక్షు సాధకుడు, మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తి అనమాట. అయితే ఏం జరిగింది, ఆయన ఎన్ని పూజలు చేసినా లేకపోతే ఎంత తపన పడ్డా కానీ ఆయనకి గురి యొక్క సన్నిధి దొరకక ఆయన చాలా చింతిస్తూ ఉంటాడనమాట. అలాంటి సందర్భంలో ఆయనకి కళ రూపంలో, మనం కళలు అంటాం కదండి, 72 బ్రెడ్స్ చేసి అలాగా ఆయనకి కూడా కళ రూపంలో ఒక సిద్ధయోగి ఆయనకు కళలో సాక్షాత్కరిస్తాడు. అలా కళలో కనిపించిన వ్యక్తే తర్వాత కాలంలో ఆయనకి యోగీశ్వరుడు సిద్ధుడుగా కనిపించి ఆయనకి బోధ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ మధ్యలో జరుగుతున్న సంభాషణని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం 5వ అధ్యాయంగా. అలాగా శ్రీ దత్తాత్రేయుల చరిత్ర గురించి అడుగుతున్న సిద్ధయోగుడికి నామధారుడికి సిద్ధుడు చెప్తూ ఉంటాడు కదా. అప్పుడు ఆయన వేసే ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఆయన అంటాడు కదా, దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి చెప్పండి అని అంటే ఆయన అంటాడు కదా సిద్ధుడు, ఇది అందరికీ తెలిసేది కాదు, ఉత్తమైన సాధకులకు మాత్రమే దత్తాత్రేయుల వారి యొక్క లీలా విశేషాలు మహిమ గురించి తెలుస్తూ ఉంటుంది. సరే, నువ్వు ఇవాళ ఆసక్తిగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఆయన లీలా అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణం గురించి చెప్తానని ఆయన మొదలు పెడతాడనమాట. అలా మొదలుపెట్టిన ఆయన చెప్తుంటాడు కదా, మనము కిందటిసారి చెప్పుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్స్లో సృష్టి ప్రారంభ క్రమం ఎలా జరిగిందో అదే చెప్తూ ఒక సంఘటనలో శ్రీమన్ నారాయణుడు నాభి ఉండి పద్మ కమలం వస్తుంది, ఆ కమలం నుంచి బ్రహ్మ నుంచి మహేశ్వరుడు, అలాగా సృష్టి ప్రారంభ క్రమం జరుగుతుంది కదా. అలా జరిగిన సృష్టి జరుగుతూ ఉంటాగా అయితే మనం అంటుంటాం కదా, మనం ఒక సాధకులము, మనం ఒక మీడియేటర్ లాగానే ప్రవర్తిస్తూ ఉంటాము. ఎవరైనా కానీ చూడండి, నేను గురువుని ఎవరు అనరు, ఉత్తములైన గురువులు ఎవరు కూడా నేను గురువు అని చెప్పను. నేను ఒక సాధనము, ఒక వెక్టార్ లాగా మీకు నేను జ్ఞానాన్ని అందిస్తున్నా అంటారు. కానీ ఉత్తములైన గురువులు నేనే గురువు అని ప్రకటించుకోరు అనమాట. అలాగా ఈయనేం చెప్తుంటాడు అనమాట. అలాగా దత్తాత్రేయ స్వామి అవతారానికి సంబంధించి ఆయన ఎంచుకున్న వాళ్ళు ఎవరు, అత్రి మహర్షి, అనసూయాదేవి కదా. మనము ఒక మహత్ కార్యము, ఒక ఘన కార్యము అవి జరగాలంటే మన సంకల్పం కూడా ఉండాలి కదా. మనం అనుకుంటుంటాము రోజువారీ జీవితంలో నేను ఎంత ధర్మ మార్గంలో ఉన్నా, ఎంత నిష్ఠలతో ఉన్నా కానీ నాకు ఎందుకో నేను తలపెట్టిన సంకల్పించిన పనులు అవ్వట్లేవు అని మనం ఉసూరుమంటూ ఉంటాం కదా. అలాగా వాళ్ళు సంకల్పం జన్మ ప్రణాళిక ప్రకారం వాళ్ళైతే సాక్షాత్ ఆది గురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జన్మ ఇవ్వాల్సింది ఎవరు, అత్రి మహర్షి, అనసూయాదేవి. అంటే వాళ్ళు ఎంతటి నిష్ఠాగరిష్ఠులై ఉంటే దేవుడు వాళ్ళని ఎంచుకుంటాడు కదా. అలా ఎంచుకున్నప్పటికీ కూడాను వాళ్ళు కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అనమాట. మనం తరచుగా చెప్తుంటాం కదా, పుడమి పెట్టందే బంగారం కూడా మెరవదు అని. అంటే బంగారానికి ఎంత మనము నిప్పులో కులిమిలో వేసి కాలుస్తేనే దానిలో ఉన్న మాలిన్యాలన్నీ పోయి స్వచ్ఛమైన బంగారం ఎలాగ బయటకు వస్తుందో, అది రాగా ఉన్న బంగారమే, ఒక ఆభరణంగా ఉన్న బంగారమే, కానీ దానికి పదను కులిమిలో కాలుస్తుంటారు కదా నిప్పుల మీద. అలాగా జరిగే క్రమంలో ఏమవుతుంది, అత్రి అనసూయ భగవానులు ఇద్దరిని కూడా దంపతులకి ఆది గురువు అయిన దత్తాత్రేయ స్వామి వాళ్ళు పుట్టాలని సంకల్పించుకున్న మాట నిజమే. కానీ అది ఎలా జరగాలి, ఒక లీలా క్రమంలో జరగాలి, ఆ సమయం ఆసన్నమైనప్పుడే జరగాలి కదా. అలాంటి సందర్భం ఆసన్నమైంది. అప్పుడు ఏం జరుగుతుందంట, మనకు తెలిసిన కథనే కానీ ఇందులో ఒకసారి వర్ణించడం జరిగింది. అయితే త్రిమూర్తి స్వరూపులు ఉన్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళ యొక్క భార్యలు మనకు తెలుసు కదా, ఆదిశక్తి పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. అలాగా వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ స్థానంలో ఆసీనం అయి ఉన్నప్పుడు ఏం జరిగిందంట, నారద మహర్షి తెలుసు కదా మనకి, ఆయన లోక సంచారం చేస్తూ
ఈ 3 లోకాలకు గూడా సంచరిస్తూ చెప్పి ఏమంటాడంట, ఈ ముగ్గురు మాతలకు, త్రిమాతలకు ఏమని చెప్తాడు, "అమ్మా మీరు ఎంతో శక్తివంతులు, ఎంతో దయగలిగిన వాళ్ళు, మీరు దేవతలకి దేవుళ్ళు. కానీ భూలోకంలో ఒక మానవ స్త్రీగా జన్మించిన అనసూయ మాత తన పాతివ్రత్యంతో దేవతలనే మించిపోయింది" అని చెప్పి ఆమె యొక్క ఖ్యాతిని, ఆమె ప్రతిష్టని గొప్పగా వర్ణిస్తూ ఉంటాడనమాట. వర్ణించేసరికంటే ఏమైపోతుంది, త్రిమాతలకు ఆగ్రహం, అసూయ, ద్వేషాలు మొదలైపోతుంటాయి అనమాట. స్టార్ట్ అయిపోయి వాళ్ళేమంటారు, వాళ్ళు వాళ్ళ భర్తలను పురమాయిస్తారనమాట. వాళ్ళ కడుపులో ఉబ్బసం ఉంటుంది, అసూయ ఉంటుంది. వెంటనే వాళ్ళ భర్తలకు ఏమని చెప్తారు కదా, మీరు వెంటనే వెళ్ళండి, భూలోకంలో అనసూయ అనే ఒక మహాపతివ్రత ఉందంట, ఆమె ఖ్యాతి మాకన్నా మించిపోయేటట్టుగా ఉంది, మీరు వెళ్ళి ఆమె మహిమలను తగ్గించండి అని చెప్పేసి త్రిమూర్తులకు ఆదేశిస్తారనమాట. అప్పుడు భార్య పోరులు భరించలేక వాళ్ళ ముగ్గురు కూడా భూలోకానికి వస్తారు. వాళ్ళ వచ్చిన పని ఏంటి అంటే అనసూయాదేవిని పరీక్షించాలి. ఆ పరీక్షలో తాను గనక ఓడిపోయినట్టయితే ఖచ్చితంగా తనని శపించాలి అనే ఆలోచనతోనే వాళ్ళు వస్తారనమాట. అప్పుడు అనసూయ ఆత్రిదేవి వాళ్ళ ఆశ్రమానికి త్రిమూర్తులు వచ్చేసి మాతా భిక్షాందేహి అని యాచకుల్లాగా అడుక్కుంటారనమాట. అప్పుడు ఆమె సహజంగా ఆమె లోపల నుంచి బయటకు వస్తూ భిక్ష తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు అంటారు కదా, మేము ఇలా తినము, మేము మేము దీక్షలో ఉన్నాం కదా, మేము ఆశీనులై తింటాము అని చెప్తే సరే పదండి అని అనుకుంటుంది. అయితే వాళ్ళు లోపలికి వచ్చేటప్పటికి ఆమె ఆలోచిస్తుంది అనమాట, అయ్యో మా ఆయన లేరు కదా, ఎలా పరపురుషుల్ని లోపలికి రానిచ్చేది అని అనుకుంటుంది. అలా సంశయంలో ఉండగానే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మాకు భోజనం పెడతావా అంటే పెడతానని అనేస్తుంది అనమాట. అనేసేసరికంటే నా భర్తలు ఇంట్లో లేడు కదా, పరపురుషుల్ని లోపలికి ఎలా పిలిచాలనే ఆలోచనలో ఆమె ఉండేసరికంటే, నువ్వు మాట ఇచ్చావు కదా మాకు భోజనం పెడతానని, అయితే మాదొక షరతు ఉంది, దానికి నువ్వు అనుగుణంగా పెట్టాలి అని చెప్తుంది అన్నమాట. త్రిమూర్తులు అడుగుతారు. వాళ్ళు భిక్షాటన రూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళు త్రిమూర్తులు అని ఆమె గ్రహించదు. సహజంగా వట్టిగా వస్తారు కదా మన ఇంటికి భిక్షాటకులు అని వాళ్ళలాగానే భావిస్తుంది. అలాగే నేను భోజనం పెడతానే అనేస్తుంది అనమాట. అనగానే అదే మాట పట్టుకొని, సరే మాకు భోజనం వడ్డిస్తా అన్నావు కదా, కానీ మాది ఒక నియమం ఉంది, మాకు భోజనం వడ్డించాలంటే నువ్వు పూర్తి నగ్నంగా మా ముంగటికి వచ్చి వడ్డించాలి అనే కండిషన్ పెడతారు. పెట్టేసరికంటే ఆమె ఆలోచనలో పడుతుంది, అదేంటి వీళ్ళు ఇంత విచిత్రంగా అడుగుతున్నారు, ఇదైతే ఎవరు అడగరు కదా, ఇలా నగ్నంగా ఎలా రాగలుగుతుంది ఒక స్త్రీ, అందులో పాతివ్రత్య ధర్మాన్ని పాటించే ఒక స్త్రీ భర్త లేకుండానే పెట్టడానికి సంశయిస్తున్నాను నేను, అలాంటిది నగ్నంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని ఒక్క నిమిషం ఆలోచిస్తుంది అన్నమాట. ఆలోచించి, ఇంత పెద్ద షరతు పెట్టిన కాబట్టి వీళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరో ఋషి పుంగవులు అని చెప్పేసి ఆమె మనసులో మెదులుతుందన్నమాట. ఇప్పుడు ఆమెకి ధర్మ సంకట అంటాం కదా, ముందుకు వెళ్ళలేదు, నా వెనుకకు వెళ్ళలేదు. ఏం చేస్తుంది, ఇంట్లో భర్త లేడు, సరే అదొక నియమం అయిపోతే, రెండో నియమం ఏంటి, వివస్త్రగా బట్టలు లేకుండా ఆమె భోజనం పెట్టాలి. అది కూడా పరపురుషులకు ఎలా పెట్టాలి అని ఆమె సంశయంలో పడి, ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పేసి నా యొక్క పతిభక్తి, నా యొక్క నా సంకల్పం అంతా కూడా శుద్ధంగా ఉంటే నాకు ఆ భగవంతుడే సాధిస్తాడని చెప్పేసి ఆయన అత్రి మహర్షి యొక్క పాదుకలకి నమస్కారం పెడుతుందన్నమాట. పెట్టగానే ఆమె సిద్ధపడుతుంది అనమాట. వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారమే వివస్త్రగా భోజనం పెట్టడానికి ఆమె సిద్ధపడి ఆమె వెళ్తున్నారన్నమాట. వాళ్ళ ముంగటికి వెళ్ళేసరికంటే ఆయన పాదుకల మహిమ, పాతివ్రత్య మహిమ వల్ల వాళ్ళు వచ్చిన ముగ్గురు కూడా పురుషులు కాస్త చంటి పిల్లలుగా మారిపోతారు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమెకి అనుకోకుండా స్తన్యం వస్తుంది, అంటే పాలు రావడం మొదలు పెడుతుంది అనమాట. అప్పటిదప్పుడే వెంటనే ముగ్గురు పిల్లల్ని ఒళ్ళోకి తీసుకొని ఒక్కొక్కరిగా పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట. అలాగా ముగ్గురు త్రిమూర్తులకు కూడా ఆమె స్తన్యం ఇచ్చి తల్లిగా మారిపోతుంది. అయితే ఆమె అనుకుంటుంది కదా, ఎవరైనా కానీ నాకు భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి అన్నప్పుడు, మాత అంటే ఏంటి, తల్లి కదా, తల్లిగా నన్ను భావించి అన్నం అడిగినప్పుడు నేను తల్లినే అవుతాను కదా అని చెప్పేసి ఆమె సంకల్పం. అలా ఆమె భక్తి అనేది వాళ్ళని పురుషులని కాస్త చంటి పిల్లలుగా మారుస్తుంది.
వెంటనే మళ్ళీ బట్టలు కట్టేసుకొని పాత్రలో అన్నం తీసుకొచ్చి వాళ్ళకి అన్నం తినిపిస్తుంది, పాల బువ్వ తినిపిస్తుంది. చంటి పిల్లలు ముచ్చట పడి ఆమె ముగ్గురిని ఉయ్యాలలో వేసి ఊపుతూ జోల పాడుతూ ఉంటుందంట. ఆమె ఏమని పాట పాడుతుందంట, ఇప్పుడు ఏదైతే జరిగిన వృత్తాంతం ఉందో వాళ్ళు ఒక మునిల రూపంలో వేషంలో వచ్చి ఆమెను భిక్షాట అడగడము, తాను సంశయంలో పడడము, తర్వాత తన భర్త పతిభక్తి వల్ల వాళ్ళని చంటి పిల్లలుగా మార్చి ఇప్పటి వరకు భోజనం పెట్టి లాలించి బుజ్జగించి నిద్రపుచ్చిందంతా కూడా జోలపాటగా అలా పాడుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు హాయిగా సేద తీరి వాళ్ళు మర్చిపోయి నిద్రపోతారనమాట. వాళ్ళు మర్చిపోయి నిద్రపోతుంటే అనుకుంటుంది కదా, అరే శ్రీమన్నారాయణుడు ఈ సృష్టి చేసి పరిపాలన సాగించి సాగించి ఎంత అలసిపోయాడో కదా, ఆయన కూడా ఈ పరిపాలన చేసి అలసిపోయిన ఒక చక్రవర్తి ఎలా సేద తీరుతారో అలా చంటి పిల్లవాడే నిద్రపోతూ ఉంటాడంట. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకారకులు కదా, వాళ్ళు ఈ ఈ ఈ కార్యక్రమంలో పడిపోయి ఎంత అలసిపోయారో. మనం ఏంటారు, లయకారకుడు శివుడు కూడా లయం చేసి చేసి అలసిపోయి ఆయన కూడా తల్లి ఒడిలో ఊపుతున్న ఉయ్యాల జోలపాటకి మర్చిపోయి నిద్రపోతూ ఉంటారంట. అలాగా ముగ్గురు కూడా వాళ్ళు వచ్చిన పనిని మర్చిపోయి చంటి పిల్లలుగా మారిపోయి ఆమె జోలపాటకి అలా తన్మయత్వంలో నిద్రపోతూ ఉంటారనమాట. నిద్రపోయేసరికంటే అత్రి మహర్షి వాళ్ళు వస్తారనమాట. వచ్చేసి చూసి ఆయనకి తెలిసిపోతుంది, ఆయన మహాజ్ఞాని కదా, జరిగింది మొత్తం ఆయన దివ్య దృష్టితో చూసేసుకొని వాళ్ళని జోలపాడుతుంటే ఆయన కూడా ముచ్చటగా చూస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఏం జరుగుతుందంట, వాళ్ళ నిజ రూపంలో ఆయన వాళ్ళ భార్య చెప్తుంది, స్వామి ఫలానా సంఘటన జరిగిందంట. ఆయన కూడా సంతోషపడి ఆయన కమండలంలో నీళ్ళు ఇలా అనగానే వాళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తులుగా వాళ్ళు వచ్చేసారనమాట. బయటికి రాగానే వాళ్ళు ఎంత ఇదైపోతారంటే, తల్లి ప్రేమకు లొంగంది ఎవ్వరు ఉండరు. మనము అంటుంటాం కదా, అన్నీ దొరుకుతాయి కానీ తల్లి ప్రేమ దొరకదు. దేవుళ్ళు కూడా భూమి మీద ఎందుకు పుడతారంట, తల్లి ప్రేమ కొరకే పుడతారు. అలాగా వాళ్ళు ఏమంటారంటే, చూడు ఆమెకి ఏం వరం అడిగితే ఆమె ఏమంటుంది, నా భర్తనే ఉండగా నా భర్తనే ఇవన్నీ ఇవ్వగా నేను ఎందుకు అడుగుతాను మిమ్మల్ని కదా, తను అడగదు. అప్పుడు అత్రి మహర్షి అడుగుతారనమాట, సాధ్వి నీ పాతివ్రత్య భక్తితో త్రిమూర్తులని మనసులో కూడా మనం వాళ్ళని పొందలేము. అలాంటిది వాళ్ళంతట వాళ్ళు స్వయంగా మన ఇంటికి మన ఆశ్రమానికి విచ్చేసి నీ చేత భోజనం తిని ఊడలాడుతున్నారు కదా, నీకేమి కోరుకో అని చెప్పేసి అత్రి మహర్షి అంటారు. అంటే అప్పుడు ఆమె అంటుంది కదా, ఇది మీరు ఒక వరం చేత పుట్టారు కదా స్వామి, మీరు ఆ గురువు అయిన ఆది గురువు అయిన శ్రీ దత్తాత్రేయుల వారి కార్యార్థం మీరు పుట్టారు కదా, ఆ కార్యం సఫలీకృతం కావాలి, మనం వచ్చిన కార్యం కావాలి అంటే ఇప్పుడు త్రిమూర్తులు అంటారు. అవును అమ్మ, మాకు ఈ లీలా క్రమంలో మర్చిపోయిన ఒక సంఘటనని గుర్తుకు చేశారు మీరు. మేము మీ కడుపులో పుట్టేది కదా, అందుకే నన్ను నేను దత్తం చేసుకుంటున్నాను, నన్ను నేను మీకు దత్తం చేసుకుంటున్నాం అంటే సమర్పించుకుంటున్నానని శ్రీ మహావిష్ణువు ఆమెకి చెప్తాడనమాట. అప్పుడు ఆమె సంతసిస్తుంది. అలాగే బ్రహ్మదేవుడు ఆయన కూడా వాళ్ళకి సమర్పించుకుంటాడు, రుద్రుడు కూడా వాళ్ళని సమర్పించుకుంటాడు. అలాగా త్రిమూర్తి స్వరూపులుగా జన్మించి వాళ్ళు దత్తాత్రేయ రూపాన్ని సంతరించుకున్నారనమాట. అప్పుడు మనం బ్రహ్మని ఆయన చంద్రుడుగా పుడతాడనమాట. వీళ్ళకి సంతానం ముగ్గురుగా పుడతారు. ఒక ఆయన చంద్రుడు, ఎవరు ఆయన బ్రహ్మదేవుడు. అలాగే శ్రీమన్నారాయణుడు వీళ్ళకి దత్తుడుగాను, అలాగే రుద్రుడు శివాంశ మనకు దుర్వాస మహర్షిగా పుడతారనమాట. కాలక్రమంలో వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉండగా వాళ్ళకు సృష్టి కార్యాలు వాటిలో నిమగ్నమై తపస్సు జప హోమాలకు సంబంధించి బ్రహ్మ ఎవరైతే చంద్రుడు అని వర్ణించామో, అలాగే రుద్రుడు దుర్వాసుడు మహాముని కదా, ఆయన కూడా తపస్సు నిమిత్తం ఆయన అడవిలోకి వెళ్ళిపోతూ వాళ్ళకు సంబంధించిన తేజస్సు శక్తిని కూడా పూర్తిగా శ్రీమన్నారాయణుడు ఆయన విష్ణువుకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగా శ్రీ మహావిష్ణువు దత్తం చేసుకున్న తనను సమర్పించుకోవడం వల్ల అలా త్రిమూర్తి స్వరూపుడుగా దత్తాత్రేయుడుగా అత్రి మహర్షి అనసూయ మాతలకు జన్మించడం జరిగింది. అలాగా
ఈ సృష్టి క్రమం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఎవరైతే త్రిమాతలు అసూయ, ద్వేషంతో ఉంటారు గదా! చూడండి మనం గూడా ఎప్పుడు ఈ సజ్జన సాంగత్యంలో చెప్పుకుంటాం గదా! మనలో ఉన్న వైకల్యాలని మనము అధిగమించాలి. ఎలా అధిగమించాలి? దేవతలకు కూడా సాధ్యం కానిది. అసూయ పుట్టినాక ఆడది పుట్టిందంటారు గదా! అసూయ, ద్వేషం, అలాగే పక్క వాళ్ళకు మనకు ఉంటే గొడవే, పక్క వాళ్ళకు ఉంటే ఇంకా గొడవే కదా! అలాంటిది అసూయాన్ని, ద్వేషాన్ని జయించాలంటే మానవ మాతృలుగా మనం ఎంత సాధన చేస్తే అది సాధ్యపడుతుంది కదా! అలాగా తర్వాత కాలంలో ఏమవుతుంది, తర్వాత కాలంలో ఇది ఎవరైతే అసూయ ద్వేషాలతోనేగా త్రిమాతలు వాళ్ళ భర్తలను ఒత్తిడి చేసి కిందికి ఆమెని పరీక్షింపజేశారు. అప్పుడు వాళ్ళకి కూడా పరీక్ష ఎదురవుతుందన్నమాట. నారదుడు వెళ్ళి చెప్పేస్తాడు కదా, అమ్మ మీరు చాలా గొప్పవాళ్ళు, మీ భర్తలను తీసుకెళ్ళి ఆమెను పరీక్షించమని చెప్పారు, శాపించమని కూడా మీరు ఆదేశించారు కదా, వెళ్ళిన వాళ్ళు ఉయ్యలలో ఊగుతున్నారు, అసలు ఎవరు మహావిష్ణువో ఎవరు బ్రహ్మదేవుడో ఎవరు కూడా పోల్చుకోలేరు, వాళ్ళు మొత్తం అన్నీ మర్చిపోయారు, ప్రపంచాన్ని స్థితి లత అన్నీ కదా మర్చిపోయారు, అసలు మీరు భార్యలన్న విషయాలు కూడా మర్చిపోయారు అనేసరికంటే వాళ్ళు ఇక ఏమంటారు, వాళ్ళకు కూడా కళ్ళు నెత్తికెక్కినాయి అంటాం కదా మనం, అలాగా వాళ్ళకు కూడా వాళ్ళ భర్తలు గుర్తుకొచ్చేసి వెంటనే భూలోకంలోకి వచ్చేసి ఈమెని ఎవరైతే మహాసాధ్వి మహిమాన్వితురాలు భర్త భక్తి చేత పునీతురాలైందని తెలుసుకుని అసూయ పడ్డారో ఆమె దగ్గరికే వచ్చేస్తారనమాట. చూసేసరికంటే ఊయలలో ఊగుతూ ఉంటారు ముగ్గురును. అప్పుడు ఎవరి భర్త ఎవరో పోల్చుకోలేరు, దిగులు పడుతూ ఉంటారు. తర్వాత అనసూయ మాతని మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతారనమాట. సాటి స్త్రీని, దేవత కానివ్వండి, మనుష్య రూపమే కానివ్వండి, స్త్రీ శక్తిలో ప్రతి ఒక్కరి లోపల కూడా అమ్మవారి తత్వం ఉంటుంది కదా, దాన్ని మేము మర్చిపోయి అసూయతో మిమ్మల్ని ఇలా పరీక్షించమని చెప్పి మేము మిమ్మల్ని మా భర్తలను ప్రేరేపించాము, దానికి తగిన గుణపాఠం మీరు నేర్పించారు అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడతారనమాట. వాళ్ళు బాధపడి ఆమెకి అనసూయాదేవికి క్షమాపణలు కోరుకుంటే అప్పుడు ఆమె వాళ్ళని క్షమిస్తుంది అన్నమాట. క్షమాపణ అనేది చాలా పెద్ద ఏమంటారు గుణం, లక్షణం. అది మనం క్షమించరాని తప్పులు చేసినా కానీ క్షమిస్తున్నారు అంటే కూడా వాళ్ళ యొక్క గొప్పతనం, అదొక గొప్ప లక్షణం. దాన్ని అలవర్చుకోవాలి. అలవర్చుకోవాలంటే ఆషామాషిగా అవుతుందా? మనం కూడా ఒకానొక సంఘటనలో ఒక పరిస్థితిలో చిక్కుకొని మనని ఎవరైనా చేత ఎవరైనా క్షమించామనుకోండి, మనకు తర్వాత కాలంలో మనకు క్షమాభిక్ష లభిస్తుంది. చూడండి మనం సహజంగా చెప్తుంటాం కదా, మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది. కొంతమంది చిన్న తప్పుకే చాలా పెద్ద శిక్షలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో. అరే ఈ తప్పు ఫలానా వ్యక్తి చేసినా ఈజీగా తప్పించేసుకున్నారు, నేను ఎందుకు ఇంతలా ఇదైపోతున్నాను అని అంటారు కదా. మనము గత జన్మల్లో కానివ్వండి, ఏదైనా ఒక సంఘటనలో కానీ మనం ఎవరైనా క్షమిస్తేనే మన క్షమాభిక్ష లభిస్తుంది కదా. అలాగా మనం క్షమాపణ అనే లక్షణాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. ఇది ఇతిహాసాలు పురాణాలకి మాత్రమే పరిమితమైంది కాదు. మన రోజువారీ జీవితంలో మనం కూడా దాన్ని ఆకలింపు చేసుకుంటేనే కాదా మనం తర్వాత క్రమంలో మనం అంటాం కదా, దైవం మనుష్య రూపేనా అంటే ప్రతి మానవుడు కదా దేవుడు. మరి దేవుడు అనే తత్వాన్ని, లక్షణాన్ని మనం ఎప్పుడు పుణికిపుచ్చుకుంటాము? మన లోపల ఇలాంటి సరికాని లక్షణాలు గుణాలుని మనం సవరించుకున్నప్పుడే కదా మనం కూడా దేవతా రూపాన్ని సంతరించుకుంటాం. అంటే ప్రతి వాళ్ళు దేవతలే. ఇప్పుడు చెప్పిన వృత్తాంతంలో త్రిమాతలు స్వయంగా దేవతలే కదా, అయ్యి ఉండి కూడా వాళ్ళు ఈ అసూయ ద్వేషాలతోని ఎలాగ పతన స్థాయికి చేరారు? మళ్ళీ ఒక మానవ మాతృరాలైన ఒక స్త్రీ కాళ్ళు పట్టుకుంటే కానీ వాళ్ళకు పతిభిక్ష దొరకలేదు. అంటే ఇక్కడ మనుష్యుడా దేవుడా ఎవరైనా కానివ్వండి, ఇవి కదా మనము విశ్వామిత్రుడు వాళ్ళ దాంట్లో చూస్తాం కదా, ఎవరైతే కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని వీటిని విడనాలలో వాళ్ళు పతనాలకి అధోగతి పాలవుతూ ఉంటారు కదా. అది ఎవరికైనా వర్తిస్తుంది. నేను ఇంత ఉన్నా, నేను ఇది అని అనుకోవడానికి వీల్లేదు. ఎంతటి వాళ్ళైనా అనుభవించాల్సిందే. అలాగా మనము శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ అవతారంలో ఏం చేస్తాడు, మన
ఇన్ గాంధారి దేవి ఆయనకి శపిస్తుంది గదా! ఆయన అన్నీ తెలిసిన వాడే. ఎందుకు ఆమె ఒక శాపాన్ని గ్రహిస్తాడు? ఎందుకంటే ఆయనకు తెలుసు సృష్టి క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయాలి. అంటే వాటిని అంగీకరించాలి. ఒక మానవ స్త్రీకి జరిగిన ఒక్ మన ఆమె పుత్రులు చావుకి కారణం నేను పరోక్షంగా అని ఆయనకు తెలుసు ఆ విషయము. అది అన్ని విషయాలు తెలిసి కూడా కృష్ణ నువ్వు ఎందుకు ఇట్లాంటి నాకు కడుపు కోత కారణమయ్యావని ఆమె శపిస్తే శాపాన్ని కూడా స్వీకరించాడు. అంటే దేవతా గుణానికి క్షమించే లక్షణము ఉంటుంది, శాపాన్ని తీసుకునే అంత లక్షణం కూడా ఉంటుంది. మనం చూడండి రోజువారి జీవితంలో కొంతమంది వాళ్ళ కష్టాలు ఏ కరువు పెడుతుంటారు, వాళ్ళకే కష్టాలు ఉన్నట్టు వేరే వాళ్ళకి పక్క వాళ్ళకి లేనట్టు అదే పనిగా చెప్తుంటారు. మనం ఎంత సర్ది చెప్పినా చూడండి నీకేం తెలుసు అంటారు. అదే ఆ ప్లేస్లో నువ్వు ఉండుంటేనా అని అంటారు. నిజానికి మనం వాళ్ళకు మించిన కష్టాలు ఎదుర్కొన్నా కానీ వాళ్ళు వినే స్థితిలో ఉండరు. ఎందుకంటే ఎవరి స్థాయి కష్టాలు వాళ్ళకే ఉంటాయి. పీత కష్టం పీతది, సీత కష్టం సీతది. అలాగా మనం ఏమనుకుంటాము, నాకే ఇంత కష్టం వచ్చింది, ప్రపంచంలో లేని కష్టాలు ఎదుర్కొంటున్నామని మనము సమర్థించుకుంటాం. కానీ నిజానికి ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయికి తగ్గట్టు కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. చూడండి ఇక్కడ ఒక మహాసాధ్వి అయినా ఆమె ఎందుకు పరీక్షలకు గురి కావాల్సి వచ్చింది? తన స్థాయికి తగ్గట్టు ఒక భగవానుడు, ఒక ఒక వ్యక్తి, ఒక మహోత్తమైన పురుషుడు ఆమె కడుపులో జన్మించడానికి షీ అండర్వెంట్ ఎ లాట్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ఆమెని శుద్ధి చేయడం జరిగింది. ఆమె లోపల ఏమైనా వికారాలు ఉన్నాయా, అండ్ వికారాలు ఏమైనా ఉన్నా కదా అలాంటిది సంభవించదు. ఒక మహత్ కార్యానికి మనము భాగస్వాములు అవ్వాలన్నా లేకపోతే అది మన చేతుల మీదుగా జరగాలన్నా కానీ ఇలాంటి పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం. చూడండి మన కళలో నాకు ఇందులోకి వచ్చిన మొదట్లో ఫలానా కళ పడింది అని చెప్తే నీకు మాస్టర్స్ టెస్ట్ పెట్టారు, నువ్వు పాస్ అయ్యావు లేదా ఫెయిల్ అయ్యావు అని చెప్పేవాళ్ళు మేడం. నేను అనుకుంటుంటే ఏంటో అసలు ఈ పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. రాను రాను అర్థమవుతూ ఉంది. అలాగే మన నిత్య జీవితంలో కూడా చూడండి మనకు ఏదో ఒక రూపంలో మీరు ఒక సంకల్పం చేస్తారు. ఏదంట మనం అనుకుంటాం నేను నిస్వార్థంగా సేవ చేయడానికే కదా నేను ఈ ఫలానా సంకల్పం చేశాను, కానీ ఎందుకు ఇంత ఆటంకాలు వస్తున్నాయి అని ఆలోచిస్తుంటాం కదా. అయితే ఏ మహత్ కార్యానికైనా కానీ పరీక్షలు తప్పవు. అప్పుడు ఆ పరీక్షలో గనక మనం నెగ్గినట్టయితే రాబోయే ఫలితం మనం చేసిన సంకల్పం అది నిష్కామంగా ఉన్నప్పటికీ, అది సేవ కోసమే అయినప్పటికీ కూడా మనం పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము మన నిజ జీవితంలో మహత్కార్యాలు అనేది పక్కన పెడితే మనను స్వయం ఉద్ధరణ కోసం కదా మనం పోరాడుతున్నాం. అలాంటప్పుడు మనము స్వతహాగా మనం ఎరుకతో ఉండాలి. మనకు ఎదురుపడ్డ వ్యక్తి మన స్వధర్మాన్ని కూడా పక్కన పెట్టొద్దు. ఎలాగ స్వధర్మం? మనం గృహస్థులం అంటే ఏంటి? మనము సంసారం చేస్తూనే సాధు సంతులని కదా మనం ఆశ్రయించాలి. అయితే అనసూయాదేవికి అక్కడ ఒక ధర్మ సంఘటన వస్తుంది చూడండి. ఆమె నేను ఎందుకు మీకు వివస్త్రగా భోజనం పెట్టాలి, అది తీస్తే తీసుకోండి మనం అంటాం కదా, మనం చిల్లర వేసినా కానీ కొంచెము మిగిలిపోయిన అన్నం వేసినా కానీ ఏదో ఫీల్ అయిపోతాం కదా. అలా కాకుండా ఆమె సంశయంలో పడింది. ధర్మ సంఘటన ఎందుకు అంటే చూడండి, ఇది కాలం ఏది అయినా కానీ మనము ఒక మతంలో ఒక ధర్మంలో ఉన్నాం, మనం హిందూ ధర్మంలో ఉన్నాం. దాన్ని అనుసరించి ఏంటంటే ఎవరైనా మన ఇంటికి భిక్షకు వచ్చినా కదా వాళ్ళకి మన తోచినంతగా సాయం చేయాలి. చేయలేని పక్షంలో ఏం జరుగుతుందో తెలుసా? అనసూయ మాత ఎందుకు అంత తీవ్రమైన దానికి ముందడుగేసింది? ఎందుకంటే ఎవరైతే మనని మాతా భిక్షాందేహి అని యాచనకి వచ్చిండ్రో లేదా ఏదైనా ఫలానా అవసరానికి సహాయానికి మన దగ్గరకు వచ్చినప్పుడు కదా మనము ఉండి కూడా మనతో సాధ్యపడి కూడా మనం పని చేయలేకపోయినాం అనుకోండి, మనకు సంబంధించిన పుణ్యాన్ని మనకు సంబంధించిన అదృష్టాన్ని కూడా వాళ్ళు ఈవెన్ మనం చేసిన మనకు రాబోయే మంచి ఫలితాలు పూజా ఫలితం కానివ్వండి ఏదైనా కానీ వాళ్ళతోనే వెళ్ళిపోతూ ఉంటుందంట. అందుకే వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో చాలామంది తెలిసిన వాళ్ళైతే పంపించారు. అయితే కాలం మారుతుంది కదా, దీనికి అనుగుణంగా మనం ఏం చేస్తాము, నేను ఇక్కడ డొనేషన్ ఇస్తున్నాను అక్కడ ఇస్తున్నాను అని ఇంటికి వచ్చిన వాళ్ళని చులకనగా చూడడము అలాంటివి చేయొద్దు. ఎందుకంటే కాలం మారినా కానీ మనం తినడం మారలేదు, మన జీవన శైలి మారలేదు. అలాంటప్పుడు మనము ఎక్కడనో చేస్తున్నామని ఇంటికి వచ్చిన వ్యక్తిని ఎందుకు మనము తక్కువ చేసి చూడాలి?
కదా! వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మనం కూడా ప్రవర్తించాలి. అంటే నేను ఇంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని అనుకోకుండా వచ్చిన వ్యక్తితో ఎంత సాదాసీదాగా వచ్చిన వ్యక్తికి తగ్గినట్టుగా మన ప్రవర్తన కలిగి ఉండాలి. మీ అందరికీ తెలిసే ఉంటది. ఇన్ఫోసిస్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సుధామూర్తి అని మీరు లైవ్ మనకు తన బ్రతికే ఉంది. ఇప్పుడు జర్మనీకి వాళ్ళ అల్లుడు స్వయంగా బిడ్డ యొక్క భర్తనే పిఎంగా వ్యవహరిస్తున్నాడు. ఆమె ఎంత సాదాసీదాగా ఉంటదంటే ఇన్ఫోసిస్‌లో ఆమె ఒక ఉద్యోగిగా ఉండి వాళ్ళ భర్తని ప్రోత్సహించి చాలా పెద్ద సంస్థగా ఆమె తీర్చిదిద్దింది. అంటే ఒక స్త్రీ చేయగలిగింది ఏది లేదు. కానీ ఇప్పటికీ కూడా ఆమె ఎంత నిడారంబరంగా ఉంటుందంటే దాని సాంప్రదాయాల్ని అనుసరిస్తూనే ఉంటుంది. అలాగే తను చెప్తుంటది కదా! తను బిలియనియర్ కోటీశ్వరాలామె. అయితే ఒక సంఘటన ఏం జరిగిందంట, తను ఒక ఎయిర్‌ప్లేన్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిందంట. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడు ఆమె చాలా సీదాగా ఉంటుందన్నమాట. మధ్య తరగతి కన్నా దిగువ మధ్య తరగతి స్త్రీలానే ఆమె కనిపిస్తుందంట. ఆమెను చూసేసరికంటే వాళ్ళు పోల్చుకోలేం కదా! అయితే ఆమె ఎవరో లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పేసి ఆమెకి టికెట్ ఇవ్వకపోవడము, ఆమెని అక్కడ ప్లాట్‌ఫామ్ మీద పడుకోబెట్టడం జరిగిందంట. తర్వాత తెలిసిన వాళ్ళు వీరు అసలు ఎవరు అనుకుంటున్నారు, తను సుధామూర్తి ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పేసరికంటే వాళ్ళు అవాక్కైపోయారంట. అంత సింప్లిసిటీ తను ప్రదర్శిస్తుంది. నిడారంబతనే మనకి కావాల్సింది. అలాగా తను ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా! ఆ ప్రయాణం చేసేటప్పుడు తనతో పాటు లగేజ్లో తాను ఎలాంటి చీరలైతే కట్టుకుంటుందో అలాంటి నార చీరలే ఒక డజన్ పైన పెట్టుకుంటుందంట. దారి పొడుగునా ఎక్కడైనా ఆడవాళ్ళు మతి స్థిమితం లేకుండా పిచ్చి వాళ్ళుగా తిరుగుతుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఆమె చీరలు దానంగా ఇస్తుందంట. మరి అంతటి దేవతామూర్తులకే అసూయ ద్వేషాలు తప్పలేదు కదా! ఒక స్త్రీ ఎదుట స్త్రీని అవమానించడానికి, ఆమె మహిమను తగ్గించడానికి చేస్తుంటారు కదా! ఈవెన్ దేవతలే. అలాంటిది ఒక స్త్రీ రూపంలో ఉండి ఇంకొక స్త్రీని ఆదుకోవడం అంటే మనుష్య రూపంలోనే దేవుళ్ళు ఉంటారు. అది మనం గ్రహించాలి. ఎలా గ్రహిస్తాము? మనం ఉన్నతమైన ఆలోచనలు చేయాలి. ఉన్నతమైన ఆలోచనలు అంటే ఏంటి? మంచి లక్షణాలు అలవాటుగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలంటే టీవీలో చూసి, పక్కింటి వాళ్ళని చూసి మనము ఏమంటారు, నక్కని చూసి పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకోవద్దు. మన స్థాయి ఎలాగుంది, మన ఇంటి ఏమంటారు సాంప్రదాయాలు, మన ఇంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండాలి. కానీ పక్క వాళ్ళని చూసుకొని మనము కూడా ఏమంటారు ఎగురితే మన పల్లె రాలిపోతాయి కదా! ఎంతో ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది మన మధ్యలో నడయాడుతున్న ఇప్పుడు కూడా ఎంతో కోటీశ్వరులు కూడా చాలా సాదాసీదాగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ వాళ్ళు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారన్నమాట. అంటే అసూయ ద్వేషాలు దేవతలకు కూడా వాళ్ళు కూడా అతీతులు కారన్నమాట. అప్పుడు మనం కూడా అతీతులమా కాదు కదా! అలాంటప్పుడు మనం సవరించుకునే అవకాశం మనకి ఇక్కడ లభించింది. అందరూ కూడా శ్వాస మీద ధ్యాస అనే ఒక ప్రక్రియ మనకు పత్రిజీ గారు ఇచ్చారు. దాన్ని ఇంకా సవరించేసి వంశీ సార్ మనకి కళల రూపంలో కూడా దాన్ని తేవడం జరిగింది కదా! దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుందాము. కళల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని మనము స్వతహాగా ఆలోచించుకొని నిజ జీవితంలో దానికి సంబంధించినవి అవలక్షణాలు అంటాం కదా, అవలక్షణాలు అవన్నిటిని సవరించుకుంటే మనం కూడా దేవతా స్థాయికి చేరుకుంటాం అన్నమాట. అప్పుడే అంటారు కదా, ఫలానా వ్యక్తి దేవతా స్వరూపంగా ఎందుకు కొలవబడతారు, ఎందుకు అంటే వాళ్ళ లోపల ఇలాంటి ఈర్ష ద్వేషాలు ఏమీ ఉండవు. అంటే దేవుణ్ణి కూడా మనం మించే స్థాయికి ఎదగగలుగుతామంటే మనము మన భవిష్యత్తు, మన తలరాత నుదుటి రాత మన చేతిలో ఉందంటే ఏంటి, మన ప్రవర్తన, ఎదుటి వారి పట్ల మన ప్రవర్తన, మన మాటలలో మనం ఎరుక, మనము ఎంత కూడబెట్టినాము కదా, ఏది కదా మనతో రాదంట. మనిషి సంపాదన ఆస్తి ఏమి కదా రాదు. వచ్చేదేంటి, దాన ధర్మాలు పుణ్యాలు పాపాలు మాత్రమే మనిషి వెంట వస్తాయంట. అలాగే చూడండి, మనము కర్ణుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా, కర్ణుడు మహాదాన కర్ముడు. ఆయనకు అహం లేదు, నా అసూయ లేదు, ఏమీ లేదు. స్నేహం అంటే ప్రాణం ఇచ్చి ఆయన ఒక ధర్మ సంకటంలో ఆయన కూడా ఇరుక్కున్నాడు కదా. అయితే ఆయన స్వర్గంకి వెళ్తాడు కదా, అధిరోహించాడు అనమాట. స్వర్గంకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని స్వర్గ సుఖాలు అన్నీ కూడా ఉన్నాయంట. ఆయనకి ఏది లేదంట అన్నీ కదా ఉన్నాయి. అప్పుడు ఆయన చాలా సంతసించిండంట. కానీ విపరీతమైన ఆకలి తీర్చుకోవడానికి మళ్ళీ ఏమొచ్చినాయి అంటే మళ్ళీ బంగారమే.
అంటే ఆయన ఆ జన్మలో స్వర్ణ దానం చేశాడు, బంగారాన్ని దానం చేశాడు. కానీ ఎప్పుడు కూడా అన్నదానం చేయలేడంట. అప్పుడు వాళ్ళు అంటారు కదా, అయ్యా మీరు భూలోకంలో దానవీర సూరకర్ణ అని పేరు సంపాదించుకున్నారు, ఉన్నాయి అన్ని దానం చేశారు, కానీ ఒక్కరోజు ఒక పూట ఒక నిరుపేదకి ఆకలితో ఉన్నవాడికి ఒక పూట కూడా మీరు భోజనం పెట్టలేదు కదా, మీకు మాత్రం భోజనం ఎలాగ పెట్టాలి మేము, మీరు తినదలుచుకుంటే బంగారం తినండి అని ముంగటిస్తాడంట. అయ్యో నేను ఇంత కష్టంలో పడ్డానేంటి, నేనైతే ఎంతో సాధించిన, నేను పుణ్యాత్ముని, నేను దానం చేసిన అది ఇది అని కదా అనుకున్నాను అని చెప్పేసి అంటే అప్పుడు దానికి ఒక అధిపతి ఉంటాడు కదా, ఆయన అంటాడంట, సర్లేండి ఈయన చాలా ధర్మాత్ముడు, ఈయనకు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మళ్ళీ భూలోకంలోకి పంపించి మీకు అయినంత కాడికి ఇంత సమయం లోపల ఇంత దానం చేసి రండి అని చెప్పి పంపిస్తే అప్పుడు కర్ణుడు భూలోకంలోకి వచ్చి తన చేతుల మీదుగా అన్నదానం అన్న సంతర్పణాలు జరిపించి మళ్ళీ స్వర్గానికి వెళ్తే అక్కడ కదా ఆయనకు భోజనం దొరుకుతుందంట. అంటే మనం చేసిందే తిరిగి వస్తుంది. మనం ఇన్ని లక్షల డొనేషన్లు ఇస్తున్నాం, బిల్డింగ్స్ కట్టిస్తున్నాం అని మనం మురిసిపోతుంటాం, కానీ సమ్వేర్ సమ్హౌ ఖచ్చితంగా ఒక ఎర్రర్ అయితే ఉండి ఉంటుంది. దాన్ని పూడ్చుకోవడమే ప్రయత్నం కదా. మనం అందరం పుణ్యాత్ములమే, అందరము మంచి వాళ్ళమే. కానీ ఇప్పుడు కర్ణుడు అసంటి వాడు కదా, ఏమైపోయింది, చిన్న లోపంతో మళ్ళీ భూలోకంకి తిరిగి వచ్చింది. ఎందుకు, ఒక అవకాశం దక్కడం వల్లనే. మరి మనకు కూడా ఇప్పుడు అవకాశం దక్కింది, చక్కగా మనం ధ్యానం చేద్దాము, మంచి సంకల్పంతో మనం కలలు కానీ దానికి సంబంధించి మన లోపల ఉన్న లోపాలు సవరించుకొని మరింత ముందుకు మనం అందరం వెళ్దాం, అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ మాస్టర్స్ వంశీ సార్ అండ్ భారతి మేడం. మీతో పాటు నన్ను కూడా కలుపుకుంటారని మనం అందరం కలిసి మన ప్రయాణం మరింత ముందుకు సాగిద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు శ్రీ గురు చరిత్ర పారాయణం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇది గురుచరిత్ర 5వ అధ్యాయం. ఇక్కడ సిద్ధుడు నామధారుడికి ఈ ఫలానా కథ గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ వారం చెప్పుకుందాము. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మాస్టర్స్. థ్యాంక్ యూ.